ఈరోజు జగన్మోహన్ రెడ్డి వంశీ విషయంలో చేసినటువంటి ట్వీట్ కానీ ఆ జగన్ మరి మాటలు కానీ చూస్తూ ఉంటే మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైతే వల్లభనేని వంశీ చేసినటువంటి అరాచకత్వం కానీ ఆయన రౌడీయిజం కానీ మరి ఆయన యొక్క అరాచకత్వం పాలనని ఆ రోజుని చేసినటువంటి దాన్ని ఖండించకపోగా మరి ఈరోజు ఆ వంశీకి ఒత్తాసు పలకడం చూస్తూ ఉంటే ఒక దొంగే ఇంకొక దొంగను ఆదరించేటువంటి సంస్కృతి, ఒక అరాచకవాదే ఇంకొక అరాచకవాదిని మరి కౌగులించుకునేటువంటి పరిస్థితి ఈరోజు జగన్ మాటల్లో మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు 5 సంవత్సరాల పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు రాజారెడ్డి రాజ్యాంగం అంటూ మరి 5 సంవత్సరాల నీ అరాచక పాలనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఈరోజు సాక్షుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సాక్షుల్ని బెదిరించడం కానీ, సాక్షుల్ని మరి వాళ్ళు చెప్పిన దాన్ని తారుమారు చేయడం కానీ, నేరాన్ని ఎదుటి వారి మీద పెట్టేటువంటి నీ గుణం ఈరోజు కాదు గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నీ కేసుల్లో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తాం. నేరస్తుల్ని బెదిరించడం, నేరస్తుల్ని మరి ఎవరైతే వాళ్ళు చెప్పినటువంటి వాంగ్మూలాల్ని తారుమారు చేయడం, మరి సాక్షుల్ని చంపడం, ఇవన్నీ కూడా నీ కేసుల్లో కూడా ఒక వల్లభనేని వంశీ కేసే కాదు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి. ఏదైతే నేరం చేసి ఆ నేరం నుండి తప్పించుకోవడానికి ఇంకొక నేరం చేసినటువంటి వల్లభనేని వంశీ యొక్క విధానాన్ని నువ్వు ఖండించడం అని మరి అతనికి ఒత్తాసు పలకడం అని అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎవరైతే ఆ రోజు ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వారి మీద ఎవరైతే కేసు పెట్టారో మరి ఆ యొక్క సాక్షి ఎవరైతే ఆ రోజు దళిత బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపుతానని వాళ్ళని బెదిరించి వంశీ కారులోనే కోర్టు దగ్గరికి తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పడం ఎంతవరకు సమర్థనీయం? ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఒక దళిత బిడ్డను కిడ్నాప్ చేసి విశాఖపట్నంలో వంశీ ఆధీనంలో పెట్టుకుంటే ఎందుకు ఖండించలేకపోతూ ఉన్నావో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి అరాచకత్వవాది వంశీని వెనకేసుకొస్తున్నటువంటి జగన్ ఈవేళ వాస్తవాల్ని, ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ఒక పార్టీకి ఒక దేవాలయం లాంటిది పార్టీ కార్యాలయం అంటే, అటువంటి పార్టీ కార్యాలయం కూడా ఎక్కడో మారుమూల అడవుల్లో లేదు. నేషనల్ హైవేకి పక్కనున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మరి ఆ రోజు వంశీ అనుచరులు తగలబెట్టినటువంటి మాట వాస్తవమా కాదా? ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. యథేచ్ఛగా ఆ రోజు నీ అరాచకత్వ రాక్షస పాలనలో 5 గంటల పాటు మరి ఆ యొక్క ఆఫీసు మీద కానీ, ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది మీద కానీ, ఆఫీసు వెలుపల ఉన్నటువంటి ఏదైతే మరి కార్లు వంటి వాటి మీద ధ్వంసం చేసినటువంటి మాట వాస్తవమా కాదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఆ రోజు ఏదైతే యొక్క దాడి సంఘటన తెలుసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వస్తే వాళ్ళ మీద నీ గోండాలు నీ రౌడీలతో యథేచ్ఛగా రాళ్ల దాడి చేసినటువంటి మాట వాస్తవమా కాదా? కర్రలతో యథేచ్ఛగా మరి దాడులు చేసినటువంటి మాట వాస్తవమా కాదా? ఒక అధికారికి సైతం నీ యొక్క రౌడీల మాటన గూండాల మాటన గాయాలు అయినటువంటి మాట వాస్తవమా కాదా? ఆ రోజు బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు పెట్టినటువంటి కేసులను మీరు తీసుకోకుండా ఆ బాధితుల మీద ఎదురు కేసులు పెట్టి ఆ రోజు కూడా కళ్యాణి గారిని అరెస్ట్ చేయడానికి ఇంటికి పోతే కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ఆ రోజు వ్యవహరించినటువంటి మాట వాస్తవమా కాదా? అంటే
అటువంటి వాస్తవాలన్నింటినీ కూడా దాచిపెట్టి ఈరోజు ఎవరైతే ఒక దళిత బిడ్డ ఆ రోజు నీ వంశీ అరాచకత్వం మీద ఫిర్యాదు చేస్తే ఇవాళ ఆ దళిత బిడ్డను కిడ్నాప్ చేసి చంపుతానని బెదిరించి అతని దౌర్జన్యం చేస్తే అంటే ఈరోజు అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని, ఒక దళితుడిని ఆ రకంగా భయపెట్టి భయభ్రాంతులు చేస్తాం, అదేవిధంగా మహిళల వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచేటువంటి విధంగా గతంలో ఈ వంశీ ఏ విధంగా మాట్లాడేటువంటి విషయం అతని ప్రవర్తన అంటే ఈరోజు ఒక దళితుల కంటే ఒక మహిళల కంటే కూడా నీకు వంశీ ఎక్కువయ్యాడా అని చెప్పి ఈరోజు దళితులు మహిళలు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే గత 5 సంవత్సరాల మరి పోరాటంలో ఆ రోజు ఒక్కటే చెప్పాం, ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగల్ రాజ్యం పోతుంది, మళ్ళీ జనరాజ్యం వస్తుందని ఆ రోజు మేము చెప్పిన మాట ఏదైతే ఉందో దాని ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఈరోజు పునరుద్ధరిస్తూ ఉన్నాం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి లా అండ్ ఆర్డర్ని కాపాడడం ఈరోజు కొత్త కాదు. గతంలో కూడా మీ అందరికీ తెలుసు, ఒక హైదరాబాదులో మత కల్లోలం ఆ రోజు ఒక వినాయక చవితి వస్తే మరి వారాల తరబడి కర్ఫ్యూ ఉండి వందలాది మంది చనిపోయినటువంటి పరిస్థితిని ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీ ఆ రోజు కంట్రోల్ చేసిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం బుస్సలు కొట్టి ఎంతోమంది అమాయకులు వేటకొడలకి బలైపోయినటువంటి స్థితిలో ఆ ఫ్యాక్షనిజాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అయితే కంట్రోల్ చేసిందో, అదేవిధంగా ఈరోజు కూడా రాజకీయ ముసుగులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేర సామ్రాజ్యాన్ని కూడా అట్లానే అంతమొందిస్తాము, నిర్మూలిస్తాము అనే విషయాన్ని కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు బ్రాండ్ అంటే మరి ఒక నేరగాళ్ళు, మరి ఎవరైతే రౌడీలు, అత్యాచారాలు, డ్రగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పాలిట కూడా ఒక జీరో టాలరెన్స్, సహించేటువంటి తత్వం లేనిటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన. అదే జగన్మోహన్ రెడ్డి పాలన అంటే మనందరికీ తెలుసు, ఏదైతే ఇటువంటి రౌడీలు, గోండాలు, డ్రగ్స్, గంజాయి వీటినన్నింటినీ ప్రోత్సహించేటువంటి పాలన నీ బ్రాండ్. అంచేత చంద్రబాబు బ్రాండ్ అంటే, జగన్ బ్రాండ్ అంటే ఏంటనేది ప్రజలే మొన్న ఎన్నికల్లో కూడా మరి తీర్పు ఇచ్చినప్పటికి కూడా వాటి నుంచి పాఠాలు నేర్చుకునేటువంటి పరిస్థితి ఏదైతే మేము చూస్తూ ఉన్నాం. మరి ఇందాక కూడా మాట్లాడుతూ ఏదైతే దళితుల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే గత నీ 5 సంవత్సరాల పాలనలో దళిత బిడ్డ సుబ్రహ్మణ్యంని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత నీది. ఓం ప్రతాప్ని ప్రశ్నించినందుకు అంతమొందించినటువంటి చరిత్ర అనేది, మాస్కులు అడిగితే డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిని చేసి చంపినటువంటి చరిత్ర అనేది, కోడికత్తి శ్రీనిని నీ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం అతని జీవితాన్ని బలిపెట్టినటువంటి చరిత్ర అనేది. మరి ఈరోజు కూడా మరి ఏదైతే ఇక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా దగ్గర ఒక కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి దళిత బిడ్డను కూడా గతంలో నీ పాలన మాదిరిగానే ఈరోజు కూడా అతన్ని కిడ్నాప్ చేసి, హింసించి, భయపెట్టి, భయభ్రాంతులు చేసి దళితుల పట్ల నీకున్నటువంటి విధానాన్ని మరొక్కసారి తెలియపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఏది చెప్తే అది అమలు కావడానికి, అహంకారంతో మాట్లాడడానికి ఇది రాజరికం కాదు, ప్రజాస్వామ్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే నీ చరిత్ర, సొంత బాబాయిని సైతం చంపి మరి సాక్ష్యాలని తారుమారు చేసినటువంటి పరిస్థితి కానీ, సొంత బాబాయిని చంపి ఎదుటి వారి మీద ఆ నేరాన్ని మోపేసేటువంటి నీ గుణం, ఇవన్నీ కూడా వెన్నతో పెట్టినటువంటి విద్య నీకు అనే విషయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అందుకే మళ్ళీ చెప్తూ ఉన్నాం, చంద్రబాబు బ్రాండ్ అంటే మరి మత కల్లోలను, ఫ్యాక్షనిస్టులను ఆ రోజు అందమంతించడమే కాదు, ఈరోజు కూడా
రాజకీయ ముసుగులో ఉన్నటువంటి నేరస్తులను, రౌడీలను, గూండాలను కూడా భరతం పెట్టేటువంటి బ్రాండు చేత ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి విధంగా, చట్టాన్ని కాపాడేటువంటి విధంగా రూల్ ఆఫ్ లా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే మనం చూసాం చరిత్రలో విజయ్ మాల్యా లాంటి వ్యక్తి మరి అవినీతిలో దేశాన్నే వదిలి పారిపోయినటువంటి పరిస్థితి. కానీ దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతి సొమ్ముని సంపాదించడమే కాకుండా ఆ సొమ్ముతో పార్టీ పెట్టి మరి ఇక్కడ రాష్ట్రంలో సర్వేలు అవుతున్నాడనంటే అటువంటి జగన్ నైజాన్ని మరి ప్రజలందరూ కూడా మరి గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం. మరి ఈరోజు ఏదైతే గన్నవరం మాజీ శాసనసభ్యులు ఉన్నారో వల్లభనేని వంశీ మరి ఆయన అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి మేము ఒకటే చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలంటే మేము దేవాలయాలుగా భావిస్తాం. అలాంటి దేవాలయాల మీద దాడి చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకుల మీదే కేసు పెట్టినటువంటి తీరు అదొక జంగిల్ రాజ్య పరిపాలనలాగా. అందుకే తెలియజేస్తున్నాం, ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది, జనరాజ్యం నడుస్తుంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఈరోజు పరిపాలన చంద్రబాబు గారి నాయకత్వంలో సాగుతుంది. కనుక ఎక్కడ కూడా రాజకీయ ముసుగులో అంటే నేరస్తులు రాజకీయ ముసుగులో చలామణి అవడానికి కొంతమంది ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా దీనివల్ల ప్రజాస్వామ్యం చాలా విఘాతం. కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఊసల లెక్క పెట్టేటువంటి రోజు వస్తుంది. అదే ఈరోజు జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అనేక సందర్భాల్లో దళితులకు మేము నా దళితులు అని మాట్లాడుతుంటారు. ఈరోజు చూస్తే సత్యవర్ధన్ ఒక దళిత కుర్రోడిని ఎవరైతే ఆ రోజు కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి కుర్రోడిని, ఆ కుర్రోడిని ఎంత దారుణంగా కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేసినటువంటిది అన్నీ క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే అధికారం లేనప్పటికీ కూడా ఇంకా గత 5 సంవత్సరాలుగా ఏదైతే జంగిల్ రాజ్యం నడిచిందో అదే తీరులో కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి ఖచ్చితంగా చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుకనే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఈరోజు చెప్పాలి. సత్యవర్ధన కుర్రాడు ఎస్సీ కుర్రాడు, ఆ కుర్రాడిని భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పుడు అధికారం లేనప్పుడు ఎస్సీల మీద దాడి చేస్తున్నారు. అలాగే అధికారం ఉన్నప్పుడు మీరు చూస్తే డాక్టర్ సుధాకర్ని ఏం చేశారండి వీళ్ళు తీసుకెళ్ళి బట్టలు తీసి ఆయన చావుకి కారకులయ్యారు వీళ్ళు వైసీపీ నాయకులందరూ. అలాగే సుబ్రహ్మణ్యం ఆ కుర్రోడిని చంపి డోర్ డెలివరీ చేశారు. అలాగే ఓం ప్రతాప్ అని చెప్పేసి ఇదే లిక్కరు అని ఎస్సీ కుర్రోడు ఆ రోజు ప్రశ్నిస్తే ఆ కుర్రోడిని మర్డర్ చేశారు పొంగునూరులో. దీనికి సమాధానం చెప్పానండి. అలాగే ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే శివప్రసాద్కి ఆ దళిత కుర్రాడికి గుండుకి ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారేమో. ఇదే దమనకాండం మళ్ళీ ఇప్పటికీ కూడా ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు చెప్పండి సమాధానం. మీ నాయకులే ఈరోజు వల్లభనేని వంశీ ఇలాంటి వల్ల ఈరోజు పార్టీ పోయిందని సమాధానం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు మీరు వచ్చి ఇక్కడ ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు, మరో పక్క
మీ నాయకులే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి వలవలేని వంశీలాట వల్ల, లేకపోతే వాళ్ళ గుడివాడ కొడాల నాని గారు అలాంటి వాళ్ళ వల్ల ఈరోజు ఈ పార్టీ పోయింది, వైసీపీ పార్టీ పోయిందని చెప్తున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తారు? కనుక ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి గూండాలకి రౌడీలకి స్థానం లేదు. ఖచ్చితంగా చట్టం తన పని తీసుకెళ్తుంది. ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టేటువంటి రోజు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఇలాంటి వారు నేరస్తులు ఎవరైతే రాజకీయ ముసుగులో తిరుగుతున్నారో ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అండి. నమస్కారం. ఎవరన్నారు సార్ వంశీ కొడాలి పార్టీలో? ఈరోజు వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు వైజాగ్లో పెట్టారు కదండి. ఎందుకు మాటలు చెప్పడం వాళ్ళ కోసం? వారి పేరు ఎందుకు చెప్పమంటారా? ఈరోజు అక్కడ గణేష్ కుమార్ గారు పెట్టారు కదా, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా, ఇలాంటి వారి వల్లే వైసీపీ పార్టీ మంట కలిసిపోయింది అని. అయితే మేమన్నామంటే ఇలాంటి వాళ్ళకే రాజు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సొంత బాబాయినే హత్య జరిగితే సొంత చెల్లికి చెప్పి ఇలాగ నేను ఎవరైతే నేరస్తులు పట్టుకుంటామని చెప్పి మాట్లాడి నేరస్తులనే పక్కన వేసుకుని తిరుగుతున్నారు. అందుకే మేము అంటున్నాం ఇది వాళ్ళు నడిపించడానికి కూడా జంగిల్ రాజ్యం నడిపారు, జంగిల్ రాజ్యాలాగా వ్యవహరించారు. ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఈరోజు ఎంతమంది ఆ గంజాయికి బలైపోయారండి వీళ్ళు స్వార్థానికి. ఎంతమంది ఆ నాశనకమైనటువంటి లిక్కర్ నమ్మి దానికి బలైపోయారండి. ప్రజలందరూ గమనించలేదు అనుకోవద్దు, ప్రజలందరూ గమనిస్తున్నారు. కనుక ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది. చట్టం తన పని తను తీసుకెళ్తుంది. ఇలాంటి ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే దారుణాలు చేశారో, ఎవరైతే దోపిడీలు చేశారో వాళ్ళందరికీ కూడా చట్టాలు తన పని చేసుకెళ్ళి వాళ్ళని దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఊసలు కూడా లెక్క పెడతారని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే మీరేమో సత్యవర్ధన్ ఏమో కిడ్నాప్ చేశారు అని చెప్తున్నారు. మరో పక్క సత్యవర్ధనే న్యాయస్థానం న్యాయాధికారికి 161 స్టేట్మెంట్ ఒక వీడియో రికార్డ్ చేసి పంపించారు. నన్ను ఎవరో కిడ్నాప్ చేయలేదు, నేను స్వచ్ఛందంగా వచ్చాను, నన్ను బలవంతం మీద పోలీసులు ఇచ్చారని ఆయన చెప్తున్నాను. కూడా అది రిటర్న్గా ఎఫిడవిట్ కూడా ఇచ్చారు. దాన్ని ఎలా చూస్తారు? మేము ఒకటే చెప్తున్నామండి, అదే అంటున్నాను. జంగిల్ రాజ్యం నడుస్తున్న జంగిల్ రాజ్యానికి అలవాటు పడ్డారండి. అందుకే అంటున్నాం మేము నేర చరిత్ర ఉన్నటువంటి వారు కొంతమంది రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు. ఈ రాజకీయ ముసుగులోని ఇలాంటి వాళ్ళ వల్ల చాలా ప్రమాదం ఉంది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళు కిడ్నాప్ చేశారు లేదని వీడియో ఫుటేజ్ ఉంది, ఎక్కడికెక్కడ తీసుకెళ్లారు, ఎక్కడెక్కడ భయపెట్టారో క్లియర్గా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఎవిడెన్స్ లేకుండా వారికి 14 days రిమాండ్ పడలా. ఎక్కడెక్కడ ఆ కుర్రను బెదిరించారు, ఎక్కడ తీసుకెళ్ళారు, ఎవరు పెట్టారు కంప్లైంట్? సచివర్ధన్ అన్న కదా పెట్టింది కంప్లైంట్, ఇలా కిడ్నాప్ చేశారని చెప్పేసి. కనుక మేము చెప్పేది ఒకటే, ఇంకా మీరు వైసీపీ నాయకులందరికీ కూడా అలాగే ప్రజలకు కూడా ఇది ఈ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం ఏదో ఉందో దాన్ని మీరు ఒకసారి గమనించాలి. ఇక్కడ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం, అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసు పెట్టడం వాస్తవం, ఆ రోజు సత్యవర్ధన్ కంప్లైంట్ ఇవ్వడం వాస్తవం. ఇవన్నీ కూడా వీడియో ఫుటేజ్తో పాటు ఉన్నాయి. ఈరోజు వీరు ఎంత బరి తెగించారంటే ఈ వల్లభనేని వంశీ వైసీపీ నాయకులు అంటే ఒక దళిత కుర్రోడిని భయపెట్టి కిడ్నాప్ చేసి వైజాగ్ తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అంటే ఎంత భయాందోళనకు గురి చేశారో ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా వీడియో ఎవిడెన్స్లు ఉన్నాయి. ఖచ్చితంగా వీరికి ఈ చేసినటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో దానికి శిక్ష అనుభవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ముమ్మాటికేనండి. మేము ఒకటే తెలియజేస్తున్నాం, వీళ్ళందరూ కూడా నేర చరిత్ర, అందుకే నేరస్తులు రాజకీయ ముసుగులో చలామణి అవుతున్నారు. వీళ్ళ వల్ల ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు కూడా కొంతమంది పోలీసు అధికారులు అయితే వారికే అవకాశం పడుతున్నట్టు కూడా కనపడుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారు అరెస్ట్ చేసినప్పుడు దరిదాపుల్లో గారు ఒక మనిషిని కూడా రాని వాళ్ళ నిన్న చూస్తే కనుక కోర్టు హాల్లోకి వంశీ అనుచరులు వచ్చారు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు వచ్చారు, చాలా మంది వచ్చారు. వీటన్నింటిని ఎలా చూస్తారు?
మేము అందుకేనండి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా పరిపాలన చేయలేదు, కక్షలు సాధించారు. పోలీస్ యంత్రాంగాన్ని ఎక్కడ లా అండ్ ఆర్డర్కి వినియోగించారండి? కక్షలు సాధించడానికి, అరెస్ట్ చేయడానికి, వాళ్ళకి అనువుగా ఉన్నటువంటి వారిని, అనుకూలంగా ఉన్నటువంటి అధికారులను పెట్టుకొని విచ్చలవిడిగా ప్రవర్తించారు. కనుకనే ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి మొత్తం 500 మందిని పోలీసుని పెట్టి మొత్తం లా అండ్ ఆర్డర్ని గాలికి విడిచిపెట్టి కేవలం ప్రతిపక్ష నేతలను అరెస్టులు చేయడానికే, దాడులు చేయడానికే గత 5 సంవత్సరాలుగా పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పి ఆయన ఇంటికి పంపించారు. దానికి తోడు మొన్న ఆయన అంటున్నారు, వచ్చి మళ్ళీ అధికారంకి వస్తాం, తెలుగుదేశాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తానని. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, అటు ఇచ్చాపురం నుంచి ఇక్కడ తడా వరకును ఒక్కసారి చూడండి ఎవరు బంగాళాఖాతంలో ఉన్నారు. ప్రజలు ఆల్రెడీ కలిపేశారు. బంగాళాఖాతంలో మునిగి తేలుతున్న వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఏం చెప్తాం? కనుక ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే దాడులు చేశారో ప్రజాస్వామ్యబద్ధంగా చట్టం తన పని చేసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తాం.